వెల్కమ్ టు సెరెండా టీవీ. పల్నాడు పెదకూరుపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన అమరావతి శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి కాపుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ మరియు పెదకూరుపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 4 సార్లు వరుసగా ఆశీర్వదించి గెలిపించిన ఈ నియోజకవర్గం నన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లనే కన్నా గారు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో నేను కూడా అంతే విధంగా మిమ్మల్ని చూసుకోగలనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కన్నా గారికి అండగా నిలిచారు. ఆయన కూడా అందరినీ అట్లానే చూసుకోవడం జరిగింది. అందరూ చెప్తుంటారు, ఎక్కడికి పోయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎనీ టైం ఫోన్ చేసినా మాట్లాడతారండి. ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడలేని పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే 5 నిమిషాల్లో ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. స్పాట్లో ఆఫీసర్స్ ఫోన్ చేసి చెప్పి తర్వాత పని అయిందా లేదా అని కూడా ఫాలోఅప్ చేస్తారని ఎంతో గొప్పగా చెప్తుంటారు సార్ గురించి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణం మాకు అది. నేను సార్ను చూసి అది కూడా నేర్చుకొని మీకు నేను రాబోయే రోజుల్లో అట్లానే మీకు పనిచేసేటట్లు అదే విధంగా అమలుపరిచేటట్లు చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నానండి. గతంలో ఈ నియోజకవర్గంలో 4 సార్లు వరుసగా గెలిచి రికార్డు సాధించిన మన కన్నా గారు వారితో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కన్నా గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు మే 13వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా భాష్యం ప్రవీణ్ గారు, పార్లమెంట్ సభ్యుడిగా లావు కృష్ణదేవరాయలు గారు ఇద్దరు పోటీ చేస్తూ వారిని ఆశీర్వదించాలని చెప్పేసి అడగడానికి నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. నేను పెదకూరుపాడు నియోజకవర్గానికి 35 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాను. ఆ రోజున ఒకటే చెప్పాను అందరికీ, నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, నమ్మి నాకు ఓటివన్నీ నేను మీతో ఉంటాను అని. ఇవాళ కూడా నాకన్నా చిన్న వయసు తిరగలిగిన పని చేయగలిగినటువంటి ఓపిక, వయసు 2 ఉన్నాయి. మీరందరూ కూడా అది భాష్యం ప్రవీణ్ గారిని, కృష్ణదేవరాయలు గారిని గెలిపేయండి. నేను మీ పక్కనే ఉన్నా సత్తెనపల్లిలో. అలాగే కూడా ఊరికే కన్నా లక్ష్మీనారాయణ చెప్పాడు అని ఓటు వేయడం కాదు. అసలు తెలుగుదేశం కూటమికి, ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటేయాలి అనేటువంటిది ఒకటి మనం తీసుకుంటే, 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఎవరైనా రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా రాలా. భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకునే దగ్గరగా 50,000 కోట్ల రూపాయలు లూటీ చేసి అవినీతి కేసులో 16 మాసాలు జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి. మన పెదకూరుపాడు నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ముద్దాయి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డిని మరిపిస్తానని చెప్పేసి
వస్తే ప్రజలు నిజమే అనుకున్నారు, ఒక ఛాన్స్ అని చెప్పి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటట్టు చేసేసాడు అంతమంది కరెక్టే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద కొద్ది గొప్ప ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం మొత్తాన్ని కూడా ఇతన్ని చూసి మరి ఇటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు ఇంత దుర్మార్గుడా, ఇంత అవినీతి పరుడా, ఇంత అరాచక శక్తి, విధ్వంసకారుడు, ఒక విధ్వంసకారుడు పరిపాలనకు పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు. రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి వ్యక్తి పాలన మనం 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చూసాం. ప్రజావేదిక విధ్వంసం నుంచి మొదలుపెట్టి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ రద్దు చేసి అమరావతిని సర్వనాశనం చేసి, అమరావతి మన అమరావతి పేరే క్యాపిటల్, రాజధాని మన పక్కన ఉన్నటువంటి రాజధాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. ఒక్కటే అడగండి వైసీపీ ఎంపీలు కానీ శాసనసభ్యులు కానీ, మా పక్కన ఉన్నటువంటి అమరావతిని సర్వనాశనం చేసినటువంటి మీకు ఓటు ఎందుకు ఇవ్వాలి? సహజంగా ఇక్కడ ఈ మండలాల్లో వైసీపీ ఎవరు కూడా ఓటు అడగటానికి రాకూడదు. కారణం ఏంటంటే రాజధాని మన కోతవేటు దూరంలో ఉన్నటువంటి రాజధాని. ఇవాళ మనం వైసీపీ ఓటేస్తే విశాఖపట్నం దాకా పోవాలి. విశాఖపట్నం